వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. రెండు శాఖల నిర్వహణలోనూ మంత్రి సంధ్యారాణి విఫలం. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రెండు శాఖల నిర్వహణలోనూ మంత్రిగా విఫలమయ్యారని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజన విద్యార్థులు మరణిస్తున్న పట్టనట్లు మంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. కురుపాం సంఘటన విని మానవ హక్కుల కమిషన్ వారు చలించిపోయారన్నారు. అటువంటిది మంత్రి సంధ్యారాణి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. అసాధారణ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సాలూరు నియోజకవర్గంలో మామిడిపల్లి ఎర్ర సామంత వలసలో విద్యార్థులు మరణం దురదృష్టకరమన్నారు. మంత్రి స్వంత నియోజకవర్గంలో మరణాలు సంభవిస్తున్న మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ఆయనే చెల్లించుకొని ఇంత జరుగుతుందా, ఇంత ఘోరమా, తనకి పంపిస్తాను మనుషులని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న గిరిజన శాఖ మంత్రి గారికి, గిరిజన శాఖ మంత్రి ఆమె చనిపోతున్న పిల్లలు గిరిజన పిల్లలు, గిరిజన శాఖ మంత్రికి బాధ్యత ఉండదా? ఆమె స్త్రీ శిశు క్షేమ శాఖ మంత్రి, స్త్రీ శిశు శాఖ మంత్రి అంటే చనిపోతున్న వాళ్ళు ఎవరు? పశువులు కాదు, శిశువులు, గిరిజన శిశువులు. అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారు, గిరిజన శాఖ మంత్రిగా కూడా ఫెయిల్యూర్ అయ్యారు, పూర్తిగా విఫలమయ్యారనమాట. ఫెయిల్యూర్ అయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా విఫలమయ్యారు, గిరిజన శాఖ మంత్రిగా విఫలమయ్యారు. ఇంకా మూడోది తన జిల్లాలోనే జరుగుతున్న జిల్లా మంత్రిగా కూడా విఫలమయ్యారు. అటువంటి ఈమెకి పదవి అవసరమా? చేతగాని వాడికి పదవి అవసరమా అంటున్నాను. నూటికో కోటికో ఎప్పుడూ జరుగుతుంటే ఎవరు అరికట్టలేము. దాని సాగు మీద సాగు రావడం ఇది సహజం అంటారా? అంతకుముందు 9 మంది చనిపోయారు. కురుపాం సంఘటనలో 2 చనిపోయారు. నిన్నేమో తన నియోజకవర్గంలోనే ఒకటి చనిపోయారు. ఈ రోజేమో తన నియోజకవర్గంలో ఇంకొకటి చనిపోయారు. సాలూరు నియోజకవర్గంలో మానవత్వం ఉన్నదా మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ? చెప్పండి, ఆలోచించండి. కాబట్టి ఇక్కడ సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీకి చెప్తున్నాను, మీరు ఏదైనా అక్కడ ఉన్న ఆశ్రమ స్కూల్స్ కానీ హాస్టల్ కానీ మీరు వెళ్ళండి. మేము పిల్లలు ఆరోగ్యం ఎలాగున్నది చూడడానికి వచ్చాము.